హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో ఈ సాంగత్యం జరుపుకుంటూ వస్తున్నాం. గత 40 రోజులుగా ఈరోజు 40 రోజుకి చేరుకున్నామండి. అప్పుడే అనిపిస్తుంది కదూ! ప్రతిరోజు ఇద్దరు పిరమిడ్ మాస్టర్స్ యొక్క సాంగత్యంలో ఇది జరుగుతూ వస్తోంది. ఈ సజ్జన సాంగత్యం. మరి ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? అన్న ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం సేకరిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఇవాళ కూడా వారి ఆధ్వర్యంలోనే మనం ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకోబోతున్నాం. మరి కంప్లీట్ అంటే ఏ విషయాన్నైనా మనకు తెలిసి ఏంటంటే కంప్లీట్ చేయడం అంటే ఒక జీరో ఉందంటే దాన్ని మొత్తం ఇలా కంప్లీట్ చేయడం అని అర్థం. బట్ ఆ కంప్లీట్ చేసే విషయంలో ఎన్నో ఎన్నెన్నో సవాళ్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొంటూ మనం ఆ సవాళ్ళని ఎదుర్కొంటూ దాన్ని పరిపూర్ణత్వం చేసుకుంటూ వెళ్తేనే కంప్లీట్ అవుతారనమాట. ఏదైనా సరే ఒక విషయంలో అయినా, ఒక మనిషి విషయంలో అయినా కూడా. అలాగా ఒక పరిపూర్ణత్వం సాధించిన ఒక విజ్ఞాన భాండాగారమే మన పత్రిజీ. వారిని చూసి మనం ఏం నేర్చుకున్నాం? వారి సాంగత్యంలో ఏం తెలుసుకున్నాం? అన్నదే ద కంప్లీట్ మ్యాన్ అన్నమాట. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనకి మాస్టర్ సిద్ధంగా ఉన్నారండి ఇవాళ. మరి వారి జ్ఞానాన్ని మనం అందుకుందాం. మరి ఓకే. థ్యాంక్ యూ మేడం. గార్లపాటి శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేసుకుందాం. మేడం వెల్కమ్ మేడం మీకు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. ధన్యవాదాలు. అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఇందు మేడం గారు. ఇందుమతి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. అలాగే ఈ సెషన్ స్టార్ట్ చేసిన వెంకట్ గారికి, వారి మిత్ర బృందానికి, హోస్టులకి, కో-హోస్టులకి, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు, ఆత్మీయ ప్రణామాలు, కృతజ్ఞతలు. అంతేకాదు మనందరి గురుదేవులు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులు, దైవజ్ఞులు, బ్రహ్మర్షి డాక్టర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, ధర్మపత్ని సహధర్మచారిణి స్వర్ణమాలమ్మ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురు దంపతులకు మరి ఈ రోజు నాకు అద్భుతమైన అవకాశం లభించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అది చెప్పే ముందు నా పేరు గార్లపాటి శ్రీదేవి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించి 16 సంవత్సరములు పూర్తి చేసుకున్నాను. ఇక ఏ గురువు వద్దని, ఇక ఏ గురువు అవసరం లేదు, ఇక ఏ సాధన అవసరం లేదు అనే స్థితికి నేను చేరుకున్నాను. మరి అలాంటి నాకు దొరికిన మహా అద్భుతమైన అవకాశము ద కంప్లీట్ మ్యాన్. అంటే గురువు నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? కంప్లీట్ అంటే పరిపూర్ణత, అచ్చమైన స్వచ్ఛమైన సమాధానం. కంప్లీట్ అంటే పరిపూర్ణత. ఏ పనైనా కంప్లీట్ అయిపోయింది అంటారు, అంటే ఇంకేం మిగలలేదు, శేషము లేదు. కంప్లీట్ అంటే పరిపూర్ణత. అలా పరిపూర్ణత్వం భూమి మీద సాధించిన వారిలో మన గురువు, ఆ గురువుతో మనం నడవడం మహాభాగ్యము. నేను ఏ ఎపిసోడ్ ప్రారంభించినా ఓంకారంతో ప్రారంభిస్తాను. ఈ రోజు కూడా ఈ ఎపిసోడ్ ని ఓంకారంతో ప్రారంభిస్తున్నాను. ఓ ఓ ఓ హైం హ్రీం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా.
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పుటత్వం చ హనుమస్మరణా భవేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఒక్క విషయం చెప్పి కార్యక్రమం ప్రారంభిస్తాను. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందంట, స్వామి మీరు ఎప్పుడు చూసినా ధ్యానంలోనే ఉంటారు, కారణం ఏంటి? మీకంటే గొప్పవారు ఉన్నారా ఈ సృష్టిలో అని అమాయకంగానో కావాలనో ప్రశ్నించింది ఆదిపరాశక్తి పరమేశ్వరుడను. అప్పుడు ఆయన పార్వతీదేవి వంక చిరునవ్వుతో చూస్తూ, దేవి ఈ ప్రశ్న నువ్వు కావాలని అడిగావా, లేకపోతే అనుకోకుండా అడిగావా, లేకపోతే ఈ సృష్టికి తెలియజేయడానికి అడిగావో నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు అసంపూర్ణుడునే దేవి. చాలా అద్భుతమైన వాక్యం ఇది, పట్టుకోవాలి మనం. పరమశివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు, నేను ఎప్పుడు అసంపూర్ణమైన వాడినే, నేను సంపూర్ణ మానవుడిని కాదు. నేను నా పూర్ణత్వం తెలుసుకోవడం కోసమే సాధన చేస్తున్నాను. నేను మహావిష్ణువుని బ్రహ్మని కూడా ధ్యానిస్తున్నాను. వారిద్దరూ నాతో కలిపితేనే పూర్ణ మానవుడు. అంటే త్రిమూర్తులు ఏకరూపదారులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టి స్థితి లయ. ఈ మూడిట్లో ఏది ఆగిపోయినా ప్రమాదమే, ఏది జరగకపోయినా ప్రమాదమే. సృష్టి స్థితి లయ అంటే ఈ మూడు ఏకము. మూడుగా చూపిస్తున్న ఈ మూడుగా కనిపిస్తున్న ఇవి ఏకము. అంటే త్రిమూర్తులు ఏకస్వరూపులు అనే విషయాన్ని పార్వతీదేవి ద్వారా ఈ సృష్టికి అందించారు పరమేశ్వరుడు. ఈ ఒక్క ఉదాహరణ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనే శ్లోకాన్ని ఎక్కడా కూడా వినిపించకుండా రాను, ఏ క్లాస్కి వెళ్ళినా కూడా. ఎందుకంటే గురువు ఆ మూడు రూపాలను కలిగి ఉన్న ఏకరూపధారి, ద కంప్లీట్ మ్యాన్. అంటే సృష్టి స్థితి లయలు మూడు కూడా తానే ఆచరిస్తూ వాటిని నిర్వర్తిస్తూ ఈ జగత్తుకి తానే సృష్టిగా తానే స్థితిగా తానే లయగా ఉండేవాడు జగద్గురువు. అలాంటి జగద్గురువే మనకి శ్వాస మీద ధ్యాస అనే ప్రణాళికను, ఆధ్యాత్మిక సత్యంతో కూడిన సాధనను మనకి అందించారు జగద్గురువులు బ్రహ్మర్షి పితామహ. నిజానికి ఆయన పితామహ అనే పదము చక్కగా సరిపోతుంది. అంతేకాదు ఆయనకి జగత్తుకే గురువు. ఎందుకు? జగత్తులో ఈ సృష్టిలో ఎవరూ చెప్పని ఒక విషయాన్ని ఊరు వాడ ఏ తేడా లేకుండా సాధ్యమైనంత వరకు, అంటే తన శక్తికి మించి పగలనక రాత్రనక ఎండనక వాననక ఈ ఊరా ఆ ఊరా అనే భేదం లేకుండా ప్రతి ఊరికి ప్రయాణం చేస్తూ, మరి ఇద్దరితో మొదలయ్యి అది 200, 2000, ఇప్పుడు 2 లక్షలు 2 కోట్లు అలా విస్తరించి వ్యాపించి ఈ రోజు 200 దేశాలు శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని వినడమే కాకుండా ఆ సాధనా రహస్యాలను కూడా తెలుసుకుని సాధన కూడా చేస్తున్నారు. ఇది అద్భుతం, మహా అద్భుతం. పత్రిజీని చూసి, ఆయన యొక్క సంకల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాను 2009 ఫిబ్రవరిలో.
ఏంటి మహాసంకల్పము, ఏంటి శ్వాస మీద ఎందుకు పెట్టాలి, పెడితే ఏమవుతుంది, అనేక ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు కోకొల్లలుగా మనసులో. ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాను. ఎందుకంటే ప్రశ్న ఎక్కడుంటాదో సమాధానం కూడా అక్కడే ఉంటుందని చెప్పారు నా తొలి గురువు. అలా నా తొలి గురువు చెప్పిన సమాధానం ద్వారా నేను ప్రశ్నను ప్లస్ సమాధానాన్ని కూడా నేనే పొందాను. అలా జగద్గురువులు ఎంతో మంది భూమి మీదకి వచ్చారు, వస్తున్నారు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి మహాయోగి, యోగీశ్వరుడు భూమి మీదకి వచ్చిన ఒక సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, త్రిమూర్తి స్వరూపము. ఆయన త్రిమూర్తి స్వరూపమే కాదు, పరబ్రహ్మ యొక్క అనుమతితో భూమి మీదకి వచ్చిన బ్రహ్మజ్ఞాని. తను వచ్చిన సంకల్పాన్ని నెరవేర్చుకుని, అంటే ఏ అధికారి అయినా సరే ఉద్యోగానికి ఒక పని చెయ్యమని ఒక 3 నెలలు గడువు పెడితే, ఈ 3 నెలలలో ఆ ఉద్యోగి ఆడుతూ పాడుతూ చేసేవాళ్ళు కొంతమంది, వాయిదాలు వేసేసుకునేవాళ్ళు కొంతమంది. కానీ ఈయన ఇచ్చిన గడువుకి సగం రోజుల్లోపే, అంటే 100 ఏళ్ల జీవితము హాయిగా జీవించవచ్చు, కానీ ఇచ్చిన గడువు కంటే ముందే కూడా తన యొక్క ప్రణాళికను పూర్తి చేసుకుని వెళ్ళిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ భూమి మీద అలాంటి గురువు దొరకడం మన పూర్వజన్మ సుకృతము. పత్రిజీ గారు ఒక మాట అంటారు, అదృష్టం అనేది ఎక్కడా లేదు, నీ ప్రయత్నమే అదృష్టము, అదృష్టం అనే మాట వాడకండి అంటారు. ప్రయత్నం, ప్రతీది ప్రయత్నమే. నీ ప్రయత్న లోపమా లేకపోతే నీ ప్రయత్నం అధికంగా ఉందో చూసుకోవాలి. అధిక ప్రయత్నం చేయమన్నారు, దాన్నే అధిక సాధన అంటారు, తీవ్రమైన ప్రయత్నము అంటారు. అదే అఖండ సాధన, అఖండ తపస్సు. మరి ఉదాహరణకి ఒక్కొక్క తరానికి, అంటే ప్రతి 100 సంవత్సరాలకి భూమి మీదకి దైవం వస్తారట. ఒక్కొక్క తరం వాళ్ళకి ఒక్కొక్క దైవం. మన తరం ఈ సమయంలో వచ్చిన దైవమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కానీ ఒకటి, నేను దేవుణ్ణి కాదు, నేను మీలాంటి వ్యక్తినే అని ఒక్క పాట పాడారండి. అన్నలార, తమ్ములార, చెల్లిలార, అక్కలార. ఎంత మంచి పదం వాడారు ఆయన. జానాము చేదామురో అన్నలార, శ్వాసాను పడదామురు. ఆ పాట వింటున్నప్పుడు కొత్తలో 2009 ఫిబ్రవరిలో వచ్చాను ఆధ్యాత్మిక జీవితం. నాకు ఆ పాట నచ్చలేదు, ఆ గొంతు నచ్చల. ఎందుకంటే అప్పుడు నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అందుకే నచ్చలేదు. తర్వాత నేను అసలు ఏంటి ఈ శ్వాస మీద ధ్యాస ఏంటి, దీని అంతు చూడాలి అని కూర్చున్నా. అలా కూర్చుని కొన్ని వేల పుస్తకాలు చదివినప్పుడు, సుమారుగా ఇప్పటి వరకు నేను చదివిన 3000 పుస్తకాలు సుమారుగా, ఆ ఆ స్వాధ్యాయం ద్వారా, ఆ సాధన ద్వారా నాకు అర్థమైన విషయము, ఎంత సామాన్యమైన విషయం, సామాన్యమైన పాటలో ఎంత అద్భుతమైన రహస్యం చెప్పేశారు ఈయన అని. ఎందుకంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఒక్క మాట అంటారు, అర్జున, నీకు నేను చెబితే అర్థం కావట్లేదు, నీకు నీ జన్మలు తెలుసు, నా జన్మలు తెలుసు, నీకు నీ గత జన్మలు తెలియదు, రాబోయే జన్మలు కూడా తెలియదు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అద్భుతంగా అక్కడ భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినట్టుగా మనకి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏమని? అన్నలార, అక్కలార, తమ్ములార, చెల్లిలార. ధ్యానం చేస్తే జ్ఞానం అంట, జ్ఞానం వస్తే శక్తి అంట, శక్తిని పట్టుదామురో అన్నలారా. ఎంత అద్భుతంగా, సామాన్యమైన పండితులకు కాదు, పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆయన పాటలు, ప్రసంగాలు. మహాద్భుతం అది.
ఆ పాట నాకు అప్పుడు నచ్చలేదు. సాధన చేస్తూ, చేస్తూ, చేస్తూ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేస్తూ శ్వాస మీద ధ్యాస గురించి నేను పూర్తిగా అవగాహన పొందిన తర్వాత నేను ఏడవడం మొదలుపెట్టాను. ఎందుకు? ఆ పాటని ఎంత అసహించుకున్నాను. పైగా అప్పట్లో సీడీలు ఫార్వర్డ్ చేసేసేదాన్ని. ఆ పాటొస్తే పాటను ఫార్వర్డ్ చేసేదాన్ని. తర్వాత కాలంలో సాధన చేయగా, చేయగా నాకొక పరమ సత్యం తెలిసింది. ఏమని? ఆయనేమంటున్నారు? అన్నలారా, అక్కలారా, తమ్ములారా, చెల్లిల్లారా. అంటే అర్థమేంటి? మనమందరం ఒక జన్మలో జన్మలుగా భూమి మీదకొచ్చాము కదా! అనేక వందల, వేల, లక్షల జన్మలు. మనం కలియుగంలో మాత్రమే లేము. ద్వాపర, త్రేత, కృతయుగాల్లో కూడా ఉన్నాము. అందుకే మనం అక్కడ అన్నలము, అక్కలము, చెల్లిళ్ళము, తమ్ముళ్ళము. మనం ఒకే కుటుంబంలో అనేక సార్లు వస్తూ, వెళుతూ, వస్తూ, వెళుతూ ఈ భూమి మీదకి వచ్చాము అనే అంతరార్థం ఆ పాటలో ఉంది. మనం గ్రహించుకోవాలి. అంత అద్భుతమైన, సామాన్యమైన పాటలో విశేషమైన అంతరార్థాలు చెప్పి మనకు అందించిన జగద్గురువులు. ఆయన నుంచి నేను తెలుసుకున్నది, నేర్చుకున్నది ఒకటే. ఏంటంటే అంతా ఒక్కటే. ఇలా అంతా ఒక్కటే అని చెప్పిన వారు ఎవరూ లేరు. నన్ను ముట్టుకోకూడదు, నన్ను అంటుకోకూడదు, నేను గురువుని, దూరంగా ఉండాలి అని చెప్పిన వారే గాని, ఇలా ప్రజలు మధ్యలోకి వెళుతూ, వెళుతూ, వెళుతూ తాను నేను సమానమే, ఇదంతా వసుదైక కుటుంబము. ఇక్కడ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏదీ లేదు. అందరిలో ఉన్నది ఒకటే చైతన్యం అని చెప్పిన ఏకైక గురువు, జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటండి? షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి? భుజాల మీద చేతులేసి దగ్గరికి తీసుకోవడం ఏంటి? అది వసుదైక కుటుంబము. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. చాలా మంది ప్రసంగాలలో చెప్తారు, ఆచరణలో పెట్టరు. ప్రసంగాలలో చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. స్ఫూర్తిదాత. అంతేకాదు, బుద్ధుడు 18 ఆదర్శ సూత్రాలు, పతంజలి 8 అష్టాంగ మార్గ ఆదర్శ సూత్రాలు, అలాగే క్రీస్తు 10 కమాండ్మెంట్స్ అంటారు. అంటే 10 సూత్రాల ప్రణాళిక. అలాగే షిరిడీ సాయినాథుడు 11 ఆదేశ సూత్రాలు ఇచ్చి భూమి మీద మనకి వెళ్ళిపోయారు. కానీ పితామహ 9 నవరత్నాలు అనే స్తోత్రాలు మనకి అందించారు. 9 నవరత్నాలు. అందులో ఏమున్నాదో తెలుసా అండి? నేను నిన్ను ఉద్ధరిస్తాను, నన్ను తలుచుకుంటే నీ కష్టాన్ని గట్టెక్కిచ్చేస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను అని ఎక్కడా చెప్పలేదండి. ఎంత అద్భుతంగా చెప్పేశారు. ఏమని? నీకు నేను తోడు కాదు. ఏమని? జీవుడే దేవుడట. అంటే నువ్వు దేవుడివి, నేను దేవుణ్ణే, నువ్వు దేవుడివి. దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మము, ధర్మమే మోక్షము, శ్వాసే పరబ్రహ్మము. ఈ 9 సూత్రాల ప్రణాళిక మనకు అందించారు. అందులో నేను ఏమీ చెయ్యను, అంతా నువ్వే చేసుకోవాలి. ఎంత అద్భుతం అండి! ఆ 9 సూత్రాలు, నవరత్నాలు మనకు అందించారు. ఆ నవరత్నాలు పట్టుకుంటే చాలు, మనం రత్నంలా మారిపోతాం. రాయిగా ఉన్న మనం రత్నంగా మారుతాము. నేను నిజంగానే 2009కి ముందు రాయి లాంటి మనస్తత్వము. కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఎవరో బంగారు తల్లి చెప్పారు, ఇక్కడ 2 to 4 ధ్యానం చేస్తామండి అని. ఖాళీనే కదా అని వెళ్ళాను. వెళ్ళిన కొత్తలో ఎందుకు వచ్చానురా దేవుడా, నా కర్మ కాలిపోయింది, రేపటి నుంచి రాకూడదు, అనవసరంగా వచ్చాను అనుకున్నాను. తర్వాత అందులో మాధుర్యం చూసి, అందులో ఆనందం చూసి, అందులో ఆరోగ్యం పట్టుకుని, అప్పుడు ఇది కర్మ కాలిపోతేనే వస్తాము. అప్పుడు నిజంగానే తిట్టుకున్నాను, నాకు కర్మ కాలి వచ్చానురా, అనవసరంగా వచ్చానని. కాదు, అవసరం కోసమే వచ్చాను, కర్మలు కాల్చుకోవడం కోసమే వచ్చాను. అది తెలుసుకుని ఆశ్చర్యపోయాను. భూమిపైన ఎందరో గురువులు, బోధ గురువులు, బాధ గురువులు, డబ్బులు కమ్ముకునే విద్య కాదు ఇది ఉచితము అని చెప్పిన వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
ఉండి లేని సంస్థ ఏదైనా ఉందా అంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ మాత్రమే. ఇంకొకటి, మనమంతా పత్రిజీ గారు ఒక్క మాట అన్నారు, మనమంతా దైవత్వం మరిచిపోయిన మానవులం. మనం భూమి మీదకి రావడం దేవుళ్ళుగా వచ్చాము, మన దైవత్వాన్ని మర్చిపోయాము. మరిచిపోయిన మన దైవత్వాన్ని పొందడం కోసం సాధన అన్నారు. ఎంత అద్భుతమైన ఎంత అద్భుతమైన ఉన్నతమైన వాక్యం అది. మరచిపోయిన మన దైవత్వాన్ని తెలుసుకుంటున్నాం, మళ్ళీ గుర్తిస్తున్నాం, మళ్ళీ పొందుతున్నాం అన్నారు సాధన. అంతేకాదు, తానే స్వయంగా రచించి స్వరపరిచి ఆలపించిన పాటలలో మధురం మధురం అంతా మధురం, కలిమి మధురం లేమి మధురం. ఎవరైనా ఇలా చెప్తారా? ఎవ్వరూ చెప్పరండి. ఆ వ్రతం చెయ్యి, ఆ నోములు చెయ్యి, లేకపోతే ఆ మంత్రం జపించు, లేకపోతే నీకు మంత్రం ఇస్తాను ఆ మంత్రం జపించు, అప్పుడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ వస్తాయి అని చెప్తారు. కానీ ఈయన పోగొట్టుకున్నది రాబట్టుకున్నది ఏముండదు. కలిమి మధురము లేమి మధురము. నిన్నెవరైనా తిట్టారా? మధురము. నిన్నెవరైనా కొట్టారా? మధురము అన్నారు. అర్థం కాలేదు. మానం మధురం అవమానం మధురం. అలాగే అవమానించబడినా కూడా మధురంగా భావించారు. టీవీ9 లో అదే పనిగా ఒక రోజంతా ఆయన గురించి చెడ్డగా చూపిస్తే అవమానం కూడా మధురంగా భావించారు, మౌనం వహించారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకేం చెప్తున్నారు? కష్టం వచ్చినప్పుడు మౌనంగా ఉండు, కష్టం కలకాలం ఉండదు. అవమానం వచ్చింది నీకు, మౌనంగా ఉండు, అవమానం ఎల్లకాలము ఉండదు. ఇది కదా చెప్పారు మనకి. అంతేకాదు, జననం మధురం మరణం మధురం. మరణం మధురమని ఎవ్వరూ చెప్పలేదు ఇక్కడ. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతశ్చత. చూడండి, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. అనివార్యమైన ఈ విషయానికి చింతించడం తగదు అని అక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెబితే, ఓహో శ్రీకృష్ణ పరమాత్మ కదా అనుకున్నాం. ఆయన చూసామో అప్పుడున్నామో లేదో తెలీదు, ఈ మధ్యవర్తులు చెప్పిన మాటలే. కానీ ఇప్పుడు వచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ జననం మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం. నీ భర్త చచ్చిపోయాడా? ఏడుస్తూ కూర్చోకు. నీ భార్య చనిపోయిందా? ఏడుస్తూ కూర్చోవద్దు. పిల్లలు దూరం అయ్యారా? ఏడుస్తూ కూర్చోవద్దు. నీ ఆస్తి పోయిందా? ఏడుస్తూ కూర్చోవద్దు. నువ్వు కుబేరుడివి అన్నారు. చాలా మందికి అర్థం కాలేదు. కుబేరుడేంటి అన్ని పోగొట్టుకున్నాను అంటే? కుబేరుడు అంటే ఆనందంతో ఉన్నవాడు. వచ్చిన ఆనందమే, పోయిన ఆనందమే. మనకండా ఉన్నవాడిని కుబేరుడు అంటారట. కుబేరుడు అంటే ఆనందంగా ఉన్నవాడు, అంతేగాని బాగా డబ్బున్నవాడు కాదు. మనకి పరమార్థాలు అంతరార్థాలు వెతుక్కుంటే మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి పరమార్థాలన్నీ పత్రిజీ గారు వచ్చినప్పుడల్లా ప్రతి స్టేజ్ మీద కూడా ఒక్కొక్క అద్భుతమైన రహస్యాన్ని చెప్పేవారండి. మరి అలాంటి పరమ రహస్యాలనే మణులు 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 రత్నాలు ముత్యాలు మూటలు మూటలు అవన్నీ ఏరుకుని కట్టుకున్నాను. అలా కట్టుకున్న మూటలను ఇప్పుడు మీరు అడిగారని విప్పుకుంటున్నాను. మరి పట్టాభిషేకం నువ్వు రెడీగా ఉండాలి రామా. నీకు పట్టాభిషేకం అంటే అలాగే నాన్నగారు, అదే నోటితో నువ్వు అడవులకి వెళ్ళిపోవాలి నాయన అంటే అలాగే నాన్నగారు. అక్కడ అలాగే ఇక్కడ అలాగే అని. మరి పట్టాభిషేకం అన్నా కారడవులకు వెళ్ళడం అన్నా ఒకే రీతిగా తీసుకున్న మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అదే విధంగా ధ్యానం చేసేవారే అపార్థం చేసుకుని తిడుతున్నప్పుడు కూడా పల్లెత్తు మాట అనకుండా
తిట్టిన వారు తిడితే కృతజ్ఞతలు చెప్పుకోండి అని చెప్పి వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పించి చప్పట్లు కొట్టించిన మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎందుకంటే ఆ పరమాత్ముడికి సర్వము తెలుసు. అందుకే ద కంప్లీట్ మ్యాన్. సర్వము తెలిసిన వాళ్ళకే ఆ పదం, మిగతా వాళ్ళకి ఆ పదం వర్తించదు. దాన్నే సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత సిద్ధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భూమి మీద. అలాంటి సర్వజ్ఞత సిద్ధించిన వ్యక్తి పరిపూర్ణ మానవుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కంప్లీట్ అంటే పరిపూర్ణత్వము. జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు, ఒక సెంటు భూమి కూడా ఆయన పేరు మీద ఉండదు, ఒక కారు ఉండదు, బంగళా ఉండదు. అంతేకాదు ఇప్పటి వరకు భూమి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వ్యక్తిగా పత్రిజీ గారిని చెప్పుకోవచ్చు. నాకు అందుకే ఆ గురువు అంటే ఎంత గౌరవమో. అడిగినప్పుడు, ఇందుమతి గారు అడిగినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో. అసలు ఇన్కమే లేని వాడికి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటండి? అసలు తనకి ఇన్కమే లేదు, అంతా అవుట్ గోయింగే, ఇన్కమింగ్ లేదు. అంటే ఆయన తెలుసుకోవలసింది ఏమీ లేదు, అంతా చెప్పడమే, అవుట్ గోయింగే, ఇన్కమింగ్ లేదు. అలాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టని భూమి మీద ఉన్న గురువులలో ఏ గురువుకి లేని అద్భుతమైన బ్రహ్మజ్ఞానము, బ్రహ్మాండ జ్ఞానముతో భూమి మీదకి వచ్చి ఈ భూమిని నాది కాదు, ఈ నీరు నాది కాదు, అగ్ని నాది కాదు, వాయువు నాది కాదు, ఆకాశము నాది కాదు, ఏది నాది కాదు, కానీ అన్ని నేను వాడుకుంటాను ఉన్నంత కాలము, అన్నిటినీ వాడుకుంటూ దేని మీద అధికారం లేని వ్యక్తే ద కంప్లీట్ మ్యాన్ మనకి చెప్పారు. పైగా ఇంకొక రహస్యం చెప్పారు. భూమికి లేదు కులం, నీరుకు లేదు, అగ్నికి లేదు, వాయువుకు లేదు, ఆకాశంకి లేదు, మనకెందుకు కులం అని చెప్పి అరకులో ఈ ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు స్నానం చేస్తుంటే ఒక బ్రాహ్మణ వ్యక్తి స్నానం చేస్తుంటే ఆయన జంజం తీసేసి నువ్వు బ్రాహ్మణుడు అని అందరికీ తెలియాలా అని జంజం తీసేసి అవతల పారేశారు. అంటే దాన్ని చాలా మంది తప్పుగా భావించారు. కానీ అందులో అనంతమైన శక్తి ఉంది, పరమాద్భుతమైన శక్తి ఉంది. బ్రాహ్మణుడు అంటే భుజం మీద అడ్డంగా జంజి వేసుకున్నవాడు కాదని, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాడినే బ్రాహ్మణుడు అంటారని అప్పటికప్పుడే చెప్పేశారు. బ్రహ్మజ్ఞానం పొందమని. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని అర్థం. కానీ ఈరోజు బ్రహ్మజ్ఞానం ఎవరికీ లేదు, బ్రాహ్మణులైన వారికి లేదు, ఏ వర్గాల వారికి లేదు. అలాంటి బ్రహ్మజ్ఞాని, అందుకే ఆయన బ్రహ్మర్షి పదవికి అర్హుడు 100కి 100%. అంతేకాదు గురువు అంటే బరువుని దించేవాడు. సమయం. గురువు అంటే బరువుని దించేవాడు. అంటే బరువు అంటే అజ్ఞానం, అజ్ఞానం మహాబరువు. జ్ఞానము తేలిక, జ్ఞానం వస్తే తేలికైపోతాం, అజ్ఞానం బరువు. అలాంటి అజ్ఞానాన్ని తొలగించడానికి అతడు సంసారిగా ఉంటూనే, అన్నిట్లో ఉంటూనే సన్యాస జీవితం జీవించారు. సన్యాసి అంటే భార్య లేకుండా ఉండడం కాదు. సన్యాసి అంటే సత్యమును తెలుసుకున్నవాడు. అసి అంటే తెలుసుకున్నవాడు. సన్ అంటే సత్యము. సన్యక్ ప్లస్ అసి, సన్యాసి అంటే సత్యమును తెలుసుకున్నవాడు. అలాంటి సత్యమును తెలుసుకున్నవాడు నిజంగా చెప్పాలంటే అతడు సన్యాసి, సంసారిగా ఉన్న సన్యాసి. అలా మరి స్వీయ ఆరోగ్యము, ప్రతి ఒక్కళ్ళు తమంతట తామే, తమకు తామే స్వీయ ఆరోగ్యం పొందవచ్చును అని చెప్పారు.
ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని చెప్పారు. ఆరోగ్యాన్ని పొందాలంటే చేయాల్సింది సాధన అని చెప్పారు. సాధన చేస్తే ఆరోగ్యం వస్తుందని చెప్పిన వారు చాలా తక్కువ ఉన్నారు. ఆరోగ్యం కావాలంటే పూజలు చేయమనేవాళ్ళు, అభిషేకాలు చేయమనేవాళ్ళు, అర్చనలు చేయమనేవాళ్ళు. అంతేకాదు ఏ జీవిని హింసించరాదు, జీవహింస మహాపాపము. మీరు ధ్యానం చెయ్యకపోయినా పర్వాలేదు, మాంసాహారం తినవద్దు అని బల్లగుద్ది చెప్పిన మహానుభావుడు. భూమి ఈనాటి పరిస్థితుల్లో భూమి మీద ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అరాచకాలు ఆపాలంటే మనందరికీ జ్ఞాన విద్య కావాలి. ఆ జ్ఞానమే శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ జంతు బలులు. అంతేకాదు చేపల చెరువులు, రొయ్యల చెరువులు. మరి పూర్వం రోజుల్లో ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ అప్పుడు లేవు. మరి పరిస్థితులు ఇలా మారిపోయినప్పుడు ఎవరు వస్తారు? పరమాత్మ వస్తాడు భూమి మీదకి. అలా వచ్చిన పరమాత్మే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ. పల్లగుద్ది మరీ చెప్పారు. ప్లకార్డులు వేసుకుని రోడ్డు మీద వెళుతూ ఏ జీవిని హింసించరాదు, జీవహింస మహాపాపము అని 4 రోడ్లు కూడలిలో నుంచుని గొంతు చించుకుని చెప్పిన సొసైటీ ఏదన్నా ఉందంటే అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఎందుకంటే అది గురువిచ్చిన ధైర్యము. గురువు అంటేనే ధైర్యము. గురువు అనే పదానికి అసలైన నిర్వచనం ఏంటంటే ధైర్యము. అందుకే ఆయన తప్పించుకోవడం కోసం శ్వాసే మీ గురువు అన్నారు. ఎందుకు శ్వాసే మీ గురువు? మన గురువుతో మనం కూడి ఉన్నప్పుడు మనకొచ్చేది శారీరక ధైర్యము, మానసిక ధైర్యము, బుద్ధి ధైర్యము. అందుకే చూడండి, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. నిజానికి సాహసం చేసేవాడే లక్ష్మీపుత్రుడు. సాహసం చెయ్యరా డింబక అన్నారు. ఆయన ప్రసంగాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అలాంటి సాహసాలే చేస్తున్నాం మనం. సాహసం అంటే గొంతెత్తి గట్టిగా చెప్పడం. ఏది? జంతు బలులు ఆపండి, వద్దు, ప్రమాదము. అలాగే కోట్ల రూపాయలతో జరుగుతున్న వైద్య రంగానికి కూడా ఒక సవాలు విసిరారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నో డాక్టర్, నో మెడిసిన్. ఎంతమంది వైద్యులకు కోపం వచ్చిందో ఈ ఒక్క మాట. ఎవరికి కోపం వచ్చినా నేను చెప్పాలనుకున్నది బల్లగుద్ది చెబుతాను అని నిర్భయంగా, భయం లేకుండా, నిర్భీతిగా, భీతి లేకుండా, జంకు లేకుండా, ఏది లేకుండా అంత ధైర్యంగా నా ప్రాణం పోయినా పర్వాలేదు అనే ధైర్యంతో చెప్పిన, సాహసం చేసిన మహాత్ముడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అది వైద్య రంగానికే సవాలు. నో డాక్టర్, నో మెడిసిన్. ఎవరు చెప్తారండి? ఒప్పుకుంటారా? అలా డాక్టర్స్ ను కూడా ఆ రోజు ఆలోచింప చేశారు. ఈ రోజు డాక్టర్స్ కూడా చెప్తున్నారు, ప్రిస్క్రిప్షన్ మీద 10 రకాల మందులు రాస్తూ కింద డూ మెడిటేషన్ అని రాస్తున్నారు. తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పేరు చెప్పలేని రోగాలు, ఇంకా వాటికి పేర్లు కూడా పెట్టలేదు, అలాంటి రోగాలు. ఆ రోగాల బారిన పడకుండా మానవులందరినీ కాపాడడం కోసం వచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నాకు ఇచ్చిన సమయము పూర్తయిపోయిందా? ఇంకొక 5 నిమిషాలు మాట్లాడొచ్చా మేడం? ఎస్ మేడం, ఎస్. అలాగే అన్ని స్కూల్స్ కు వెళ్ళి చెప్పండి, ఎందుకంటే విద్యార్థులు పక్కదారి పడుతున్నారు. యువత ఈ దేశానికి, యువతే వెన్నుముక. యువతరం ఈ దేశానికి వెన్నుముక. యువతరాన్ని కాపాడాలి. అందుకే స్కూల్స్, కాలేజెస్ కు వెళ్ళి ధ్యానం చెప్పండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్కూల్ని, ఒక్కో కాలేజీని దత్తత తీసుకోండి. ఏమీ ఆశించకండి, వారితో ధ్యానం చెప్పండి, చేయించండి అంటున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? ఇటీవల
ఈ మధ్య కాలంలోనే బీహార్లో జరిగిన ఒక దుర్ఘటన, అది నిజంగా మనుషులందరూ కూడా తల దించుకోవలసిన సంఘటన. 3 ఏళ్ల పసిపిల్లని బస్సులో అతి దారుణంగా 6 మానభంగం చేయడం. 3 ఏళ్ల పసిపిల్లని, ఆడపిల్లని. ఆ తమ్ముడు అన్నయ్య, అన్న చెల్లెళ్ళు ఆడుకుంటుంటే ఆ పిల్లకి చాక్లెట్ ఇచ్చి బస్సులోకి తీసుకువెళ్లి తలుపులేసేసారట. కింద 5 ఏళ్ల అన్నగారు నుంచుని బస్సు తలుపులు పగలగొడుతూ, అదే బస్సు తలుపు మీద చేతులతో మోడుతూ, మా చెల్లి చెల్లి కావాలి, చెల్లి కావాలి, చెల్లి కావాలంటే 4 చాక్లెట్లు వాడికి కూడా విసిరేసి అమానుషంగా 3 ఏళ్ల పసిపిల్లని దారుణాతి దారుణంగా మానభంగం చేసిన వాళ్ళని ఏమనాలి? రాక్షసులు అనాలా? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి? రావణాసురుడు గుర్తు రావట్లా, కంసుడు గుర్తు రావట్లా, జరాసంధుడు గుర్తు రావట్లా. అలాంటి రాక్షసుల బారి నుంచి ఈ దేశాన్ని కాపాడడం కోసం వచ్చిన ఏకైక జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధ్యానం చేస్తేనే మనకి విచక్షణ జ్ఞానము. మరి ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు, నా కాళ్ళు మీరు పట్టుకోవడానికి వీల్లేదు అని కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కాళ్ళు కూడా తిరిగి పట్టుకున్న ఏకైక గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళితే మహానుభావుడు అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చారు. ఇచ్చిన సమయానికంటే ఎక్కువగానే తీసుకున్నట్టుగా భావన చేస్తున్నాను. సమయంని గౌరవించాలి, సమయాన్ని కూడా గౌరవించమని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకే సమయమే దైవము అని చెప్పారు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ సార్కు, హోస్టులకి, కోహోస్టులకి, ఇందుమతి మై డియర్ ఫ్రెండ్, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆ తల్లికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మీయ ప్రణామాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు కూడా అంతే అంతే అద్భుతంగా చెప్పారు. ఇవాళ తెలియని ఎన్నో విషయాలు నేనైతే మీ ద్వారా తెలుసుకున్నాను. మరి సార్ గురించి ఎలా, ఏ కోణంలో ఆయనని మీరు చూసి నేర్చుకున్నారు, ఎంత అర్థం అన్ని చేసుకున్నారు? సార్లో నేను అన్ని కోణాలు చూసేసానండి. తల్లి కోణం, తండ్రి కోణం, స్నేహితుడి కోణం, నన్ను కొట్టినప్పుడు గురువు, నన్ను మెచ్చుకున్నప్పుడు స్నేహితుడు. అలా కాదు మేడం, ఇలా మాట్లాడాలి. అరకులోయ ట్రెక్కింగ్ కి వెళ్ళాం మేడం. 1/2 గంట ఎదురు బెదురు కూర్చున్నారు. నేను ధ్యానంలోకి వచ్చిన కొత్త. ఎన్ని ప్రశ్నలు అడగాలో అన్ని ప్రశ్నలు అడిగితే అన్ని ప్రశ్నలకు నవ్వుతూ నవ్వుతూ సమాధానం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అందరూ ఒకటే అడిగాను నేను. చాలా అంటే వచ్చిన కొత్త. అందరూ మీరు కొడతారంటారు కదా సార్, నాకు అందుకే భయము. మీరంటే అంటే ఎందుకు కొడతాను మేడం, నాకెందుకు వాళ్ళంటే కోపం, నేను కొట్టాను అంటే వాళ్ళలో ఏదో తీసేస్తాను మేడం, తీయడానికే కొడతానన్నారు. నా చుట్టూ 100 మంది ఉన్నారు. 1/2 గంట సేపు మాట్లాడించాను సార్ని. 1/2 గంట అయిపోయిన తర్వాత ఆయన ఓకే మేడం, బై బైనా, ఓకేనా, హ్యాపీయేనా అన్నారు. నేను 2 చేతులు ఇలా పెట్టి చాలా హ్యాపీ సార్ అన్నా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ 100 మంది నా మీద పడిపోయి నన్ను పామేసి, నాకేం వచ్చేసింది, ఏమీ రాలేదు. నన్ను పామేసి నాకు షేక్ హ్యాండ్లు, నాకు అర్థం కాల. ఆయన ఎలా కూర్చున్నామో తెలుసా అండి, ఇలా కింద కూర్చున్నాం, పచ్చగడ్డిలో దగ్గరగా కూర్చున్నాం. ఆయన మోకాళ్ళు నా మోకాళ్ళు ఇలా టచ్ అవుతాయి అనమాట, అలా దగ్గరగా. చుట్టూ అందరూ కూర్చుండిపోయారు. ఉన్న ప్లేస్ తక్కువ, ఇరుక్కుని అందరూ కూర్చున్నారు. అప్పుడు 2010, నేను 2009లో వచ్చాను ధ్యానంలోకి. 2010 ట్రెక్కింగ్ వెళ్తుంటే వెళ్ళాను. ఏదో వెళ్ళాల, ట్రెక్ బాగుంటదట, గురువు గారు కూడా వస్తున్నారట అని. యాక్చువల్ గా గురువు కోసమే నేను వెళ్ళాను. ఆయన్ని అతి దగ్గరగా గమనించొచ్చని వెళ్ళాను. నేను లోపల నా సంకల్పం ఉంది, ఏమనుకున్నాను వెళ్ళేటప్పుడు, నేను దగ్గరగా గమనించొచ్చు అని డబ్బులు తీసుకుని టికెట్లు
తీసుకున్నాను. దగ్గరగా గమనించొచ్చు అని నేను ఓ 10 సార్లు అనుకుంటే ఆ పరమాత్ముడికి తెలీదా? అందుకే దగ్గరగా కూర్చున్నారు. ఏం గమనిస్తావో నన్ను గమనించు అన్నారు. ప్రశ్నలు ప్రశ్నలు పరంపర. ఆ తర్వాత మేడం ఇంక నాకు అసలు అడగాల్సిన అవసరం లేదు. దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. అదేంటో తెలీదు. ఫస్ట్ వచ్చిన కొత్తలో అమాయకంగా అడిగాను. అమాయకము అంటే ఏంటో తెలుసా అండి? ఆత్మజ్ఞానం లేకపోవడమే అమాయకం. తర్వాత సాధన చేసి సత్సంగాలు, స్వాధ్యాయం ఇదంతా అయిన తర్వాత ఏదన్నా అడగండి మేడం అంటే ఇంక దగ్గరికి వెళ్ళడం మానేసా. అసలు వెళ్ళాల్సిన అవసరం రాలేదు నాకింకా. అడగాల్సిన అవసరం కూడా రాలేదు. అంటే అప్పుడు ఒక వ్యక్తిగా చూశాను. తర్వాత శక్తి అని తెలుసుకున్నాను. ఇంక అవసరం లేదు. ఆ శక్తే మనందరిలోనూ ఉంది మేడం. అలా ఉందని గుర్తు చేశారు మనకందరికి కూడా. ఎస్ 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 ఆ, అది ఉంది, మీరంతా కూడా ఏం తక్కువ కాదు, సమానంగానే అనే చూశారు. ఎస్ అందరూ సమానమే. అది సమానంగానే ఏకైక సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో అందరూ సమానమే. నాకు నిజం. ఆ సంబోధన బాగా నచ్చేది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్. అసలు ఆ 3 మాటలతోటే నా పరిశోధన ప్రారంభమైంది. ఏంటి వాయిస్ ఏంటి? ఏంటి వాయిస్? ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు? మనం ఫ్రెండ్స్ ఏంటి? మనం ఎందుకు మాస్టర్ అవుతాము? మనం ఎందుకు గాడ్? ఇదే పరిశోధన. ఆ పరిశోధన ఫలితమే ఈ రోజు అద్భుతమైన కార్యాచరణ జరిగింది. అదేమిటి అంటే నేను బ్రహ్మాండ పురాణం మొత్తం తెలుసుకున్నాను. ఈ అండపిండ బ్రహ్మాండం గురించి తెలుసుకున్నాను. ఆ బ్రహ్మాండమే మనమందరము. అద్భుతం తల్లి. నిజంగానే అద్భుతంగా ఉంది మా ఈరోజు. అందులో మీరు సన్యాసి అంటే ఏంటి అనేది కూడా నాకు ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. సత్యాన్ని గురించి అన్వేషించి తెలుసుకున్న వాడే సన్యాసి అని చెప్పారు. అది చాలా, అసలు సన్యాసి ఇదివరకు అంటే ఎవరి నోటి వెంట నేనైతే వినలేదు ఈ మాటకి సమాధానం. సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు కట్టుకుని, రుద్రాక్షమాలలు పెట్టుకుని, విభూది ధారణ చేసేవాడు కాదట. సత్యాన్ని పరిపూర్ణముగా తెలుసుకున్నవాడు, గ్రహించినవాడు. సన్యక్ ప్లస్ అసి అంటే అంతా తానే అని తెలుసుకున్నవాడు సన్యాసి. అలాంటి సన్యాసే జగద్గురువు బ్రహ్మర్షి పితామహ. అందుకే ఆయన ఒక పాట పాడారు. ఏమని తెలుసా అండి? తాను నేను నేను తాను నేను తాను నేను. అలా తాను నేను నేను తాను నేను తాను తాను నేను అని మనకి ప్రసంగాల మధ్యలో ఒక పాట పాడతారండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటదో. ఆ పాటలో మీరు అన్నలారా అయ్యలారా అది కూడా చెప్పారు. దానిలో ఉన్న పరమార్థం కూడా తెలుసుకున్నాను మేడం. తాను నేను నేను తాను అంటే ఉదాహరణకి తాను అంటే ఏంటో తెలుసా అండి? ఒక 100 మీటర్లు తాను ఉంది మేడం. అందులో ఒక్కొక్క దారం పోగు మనందరం. ఒక్కొక్క దారం, ఒక దారం పోగు ఇందుమతి, ఒక దారం పోగు శ్రీదేవి, ఒక దారం పోగు వెంకట గారు, ఒక దారం పోగు జక్కా రాఘవరావు గారు, ఒక దారం పోగు తటవర్తి రాఘవరావు గారు, ఒక దారం పోగు కంచి రఘురాం గారు, ఇలా కడతాల్ లక్ష్మి గారు, ఇలా అన్ని దారం పోగులు. ఈ దారము పోగులన్నిటినీ కలిపి ఉంచే తాను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బాగుందా మేడం? అద్భుతంగా ఉంది. అసలు అలా ఎందుకంటే లక్ష్మి గారు, కడతాల్ లక్ష్మి గారు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మ అంతా అయిపోయింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, లాస్ట్ లో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి మేడం అన్నారు. ఇప్పుడు పత్రిజీ గారు మీకు ఎలా అనిపిస్తున్నారు అన్నారు. ఎలా అనిపించడం ఏంటండి? తనలో నన్ను, నాలో తనని చూసుకుంటున్నాను అన్నాను. ఆవిడ స్టన్ అయిపోయారు. నిజమేగా, అంతటి దృష్టిని కూడా తీసుకొచ్చేసారు మా. ఎస్ అందరిలో ఆ దృష్టి పెరిగింది. ఎస్ ఒక ధ్యానికే అది సాధ్యం.
ఒక ఆ, ధ్యానం చేసే వ్యక్తికే అది సాధ్యం. ఆ దృష్టి అవును రావాలి. అవును అవును తల్లి. మీరన్నట్టుగా ఫస్ట్ అందరం కూడా అపార్థం చేసుకున్న వాళ్ళమే. నిజంగానే అవును. ఎందుకు ఇలా పాడుతున్నారు ఈయన ఏంటి అని అనుకున్న వాళ్ళే. ఉమ్. మీరన్నట్టు అన్నలారా, అక్కలారా అది అనేది చూడటానికి సిల్లీగా ఏదో అనిపిస్తుంది. ఆయన ఏదో అవును అవును. పాడుతున్నారులేనని అనిపిస్తది ఏదో మామూలు ఏదో జనాలకైతే. రాసేసుకున్నారు, ఏదో పాడినారని రాసుకుని అనిపిస్తది. పాడుకుంటున్నారులే అంటే నేను ప్రతి దానిలో ఉన్న పరమార్థాన్ని వెతుక్కున్నాను, వెతికారు. అంతరార్థాలు వెతుక్కున్నాను. అర్థాలు వేరు, అంతరార్థాలు వేరు. అంతరార్థం వేరు. అర్థాలు అర్థాలు కేజీ స్థాయిలో వారికి, హ్మ్. అంతరార్థాలు పీజీ స్థాయిలో వారికి. మనందరం పీజీ స్థాయిలో ఉన్నాం, కేజీ స్థాయిలో లేవు. హ్మ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మీరు ఇంకొకటి కూడా చెప్పారు. నేను ఆ క్లాస్ విన్నాను. స్వస్తిక్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. సో అది అద్భుతం. నాకు వీడియో మళ్ళీ పంపించండి. అది నేను వినాలి, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాను కానీ నాకు దొరకలేదమ్మా. ప్లీజ్ అది నాకు మళ్ళీ పంపించండి పర్సనల్ గా. నేను మిమ్మల్ని ఇవాళ రిక్వెస్ట్ చేయాలనే అడుగుతున్నాను. గుర్తు పెట్టుకొని ఇందాకనే గుర్తొచ్చింది, నేను అడగాలి మర్చిపోకూడదు అని చెప్పేసి. ఆ, ఈ- మీకు ఒక్క రహస్యం చెప్తానండి. నేను 2009 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా గుడివాడలో ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినప్పుడు నా తొలి గురు రాజకుమారి మేడం. అక్కడ ఉమ్, అందరూ లేడీసే వర్క్ చేశాము. మేడం ఉమ్, గారు మమ్మల్ని అందరినీ ఉద్దేశించి ఒక్క మాట అన్నారు. అందరూ డొనేషన్స్ కి వెళ్తున్నాం, రకరకాల వ్యక్తుల దగ్గరికి వెళ్తాం, మన మాస్టర్లే కాదు బయట మాస్టర్ల దగ్గరికి కూడా వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు మేడం ఒక్క మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? నాన్న శ్రీదేవి, 1,00,000 మందిలోకి వెళ్ళినా కూడా నువ్వు లక్షణంగా ఉండాలి అన్నారు. నాకు ఎంత బాగా నచ్చిందో ఆ పదం. 1,00,000 మందిలోకి వెళ్ళినా నా లక్షణం చెడకూడదు. లక్షణం అంటే బుద్ధి. నా బుద్ధి మారకూడదు, ఉమ్, నా మనసు మారకూడదు. లక్షణంగా జీవించడం అంటే అది. అలాగే తల్లి అన్నాను. నా తొలి ఉమ్, గురువు రాజకుమారి మేడం. 45 మంది ఉన్నాం అప్పుడు. మరి ఎవరికైనా ఆ మాట గుర్తుందో లేదో తెలియదు కానీ ఆ వాక్యం నా మనసులో అలా ముద్రించబడి ఉన్నది. నా బుర్రలో ఇప్పటికీ కూడా గింగిరాలు తిరుగుతూ, లక్షణంగా జీవించడము అంటే మన లక్ష్యాన్ని తెలుసుకోవడము, ఆ లక్ష్యం కోసం ఎంత కష్టమైన ప్రయాణం చేయడము అని తెలుసుకున్నాను. బాగుందా ఉమ్. తల్లి? అద్భుతం. ఇది మాకందరికి కూడా మేం తెలుసుకోవాల్సిన విషయం. అందరు నిజంగానే కదండమ్మా. మరి అందరిలో ఉన్నా కూడా మనమంటూ ఉండాలి. మన అది మన విచక్షణ వ్యక్తిత్వాన్ని జ్ఞానంతో, ఒక ఎప్పుడు బుద్ధితో. కూడా మన వ్యక్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎవరో ఉమ్, ఏదో అంటారు, ఉమ్, పట్టించుకోకూడదు. ఉమ్, మనం ఎలా ఉండాలి? ఉమ్, మీకు ఒక్క రహస్యం చెప్తానమ్మా. ఉమ్, నీ కూతుర్ని అగ్నిలో అగ్ని ప్రవేశం చేయిస్తున్నాడు నీ అల్లుడు అనే విషయాన్ని జనక మహారాజుకు చెప్పారట ఒక వేగు. ఉమ్, మహారాజా మహారాజా, మీ కూతురు అగ్ని ప్రవేశం చేస్తుంది, స్వయాన ఉమ్, మీ అల్లుడే అగ్ని ప్రవేశం చేయమన్నారట అని చెప్పారట. ఉమ్, వార్త, దుర్వార్త. ఏది? ఉమ్. జనక మహారాజుకి. వెనక ఆయన మహారాజు. తెలియలేదు, కదలలేదు, మెదల్లేదు. ఏ మొహంలో ఏ భావం వ్యక్తం చేయలేదు. అద్భుతంగా నవ్వుతూ 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 ఆ వార్త తీసుకొచ్చిన ఆ మహానుభావుడితో అంటున్నారట ఏమని? సర్వభక్షకుడైన అగ్నిదేవుడు నా కూతురు దహిస్తాడా అని ఒక నవ్వు నవ్వి, అసలు ఉమ్, అగ్నిని సృష్టించిందే నా కూతురు అన్నారట. ఎంత బాగుందో ఆ మాట. ఇప్పటికి కూడా నాకు ఆ వాక్యం ఏంటంటే ఒళ్ళు ఇగో మేడం ఇదంతా గూస్ బాంబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అసలు ఆ అగ్నిని సృష్టించిందే నా తల్లి కదా, నా తల్లి ఆదిపరాశక్తి అన్నారట. ఆ వచ్చిన వ్యక్తికి అర్థమైందో లేదో తెలీదు, బుర్రగోక్కుని అంత పెద్ద వార్త తీసుకొస్తే ఈయన కంగారు పడతాడు అనుకుంటే అసలు చెలించలేదేంటి అని వెళ్ళిపోయాడట. అంటే తన కూతురు ఆదిపరాశక్తి అని తనకెలా తెలిసింది అంటే, ఆదిపరాశక్తిని పెంచాలి అంటే అంతటి శక్తే కావాలి. కావాలి. నిజంగమ్మా. బాగుందా? కాబట్టి పత్రిజీ గారిని తెలుసుకోవాలంటే మనం కూడా పత్రిజీలు అయిపోవాలి. ఆయన కూడా చెప్పారు, ఒక సచిన్ టెండూల్కర్ ను ఇంకొక సచిన్ టెండూల్కరే తెలుసుకుంటాడు అన్నారు. ఆ ప్రసంగాలు పెట్టుకుని నేను ధ్యానం చేసుకునేదాన్ని మేడం. అప్పుడు ఈయన క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి సచిన్ టెండూల్కర్ ఇలాంటి మాటలు వాడతారు అని అనుకున్నాను వచ్చిన కొత్తలో. కానీ ఉమ్, దాంట్లో ఉన్న పరమార్థాన్ని ఎత్తుకుంటే ఉమ్. వామ్మో, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, శక్తి అని తెలుసుకున్నాను. ఎగ్జాక్ట్లీ మా.
అది నాకు అనుభవం అయింది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ తప్పుగా అనుకోవద్దండి పొడిగిస్తున్నాం అట్లా అని చెప్పేసి. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎస్. ఏంటంటే పత్రి గారు కర్నూలుకి వచ్చినప్పుడు, కొత్తలో నేను కూడా కొత్తలోనే ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు సార్ దగ్గరికి ఇంకా వెళ్ళి ఫోటో కావాలని నన్ను అడిగాను. వేరే వాళ్ళు ఉండి నువ్వు కూడా తీయించుకో తీయించుకో అంటే, ఎందుకు అందరిలో వెళ్ళి ఆయనను విసిగించడం వద్దు అని నేను అన్నాను యాక్చువల్ గా. కాకపోతే లేదు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడొస్తారో సారు తీయించుకో అని చెప్పేసి బలవంతంగా పంపిస్తే సారు సరే రా అని చెప్పేసి తీసుకున్నారు, దగ్గరికి తీసుకున్నారు. మా దగ్గర తీసుకొని ఇలా గట్టిగా దగ్గరికి తీసుకున్నారు, హగ్ చేసుకున్నారు. అప్పుడు నేను ఆ పొట్ట పైన చేయి పెట్టానన్నమాట, ఇట్లా పట్టుకొని దిగాను. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకో ఆ క్షణం నాకు అనిపించింది, బ్రహ్మాండాన్నంతా బొజ్జలో దాచుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను నేను యాక్చువల్ గా. ఇలా అనుకుంటున్నాను, ఆయనని ఇలా దగ్గర పట్టుకొని ఆయన పొట్ట పైన ఇలా చెయ్యి నిమురుతూ అనుకున్నాను. నాకు ఎందుకు అనిపించిందో తెలీదు, ఆ క్షణం అది నిజంగా కరెక్ట్. నాకు తెలియదు. 100%, 100% రైట్ మేడం, కరెక్ట్ అది. తర్వాత నిజంగానే మీరు అన్నట్టుగా సాధన చేస్తూ వస్తున్న తర్వాత గాని నాకు అర్థం కాలే ఎలాంటి బ్రహ్మాండాన్ని ఆయన లోపల దాచుకున్నారు. అందుకే అది అంత గట్టిగా ఉంది, ఇంత ఇదిగా ఉందని అప్పుడు నేను అట్లా అనుభూతి చెందాను. కానీ తర్వాత నాకు దానికి అర్థమయ్యింది. అది అద్భుతం. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది, అలాగే ఫ్రేమ్ చేయించి పెట్టేసుకున్నాను. అది నాకు ఎప్పటికీ మెమరీనే, జన్మ జన్మలకి మెమరబుల్ అది కాదు. ఒక్క విషయం చెప్పుకుని ఎండ్ చేస్తాను. ఒక్క విషయం మీరు ఎస్. అవకాశం ఇస్తే, సార్ బర్త్డేకి ఇక్కడే విజయవాడలో మానస సరోవరంలో పత్రిజీ గారు పుట్టినరోజు చేసినప్పుడు అందరం అక్కడే ఉన్నాము. అయితే సార్ ప్రసంగం అయిపోయిన తర్వాత లోపల రూమ్ లోకి వెళ్ళిపోయారు. రూమ్ నిండా అందరూ కాళ్ళు ఒత్తేవాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. నేను బయట నుంచున్నాను. ఎందుకంటే అంత ఒత్తిడిలో అంత మందిలో తోసుకుని నెట్టుకుని కూరుకుని వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే నుంచున్నాను. బయటికి ముగ్గురు వస్తున్నారు, మళ్ళీ నలుగురు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక ఎప్పటికీ రూమ్ ఖాళీ అవ్వట్లేదు. సరేలే, నాకు ఈ రోజుకి ఆ దగ్గరగా మాట్లాడే అవకాశం రాదులే అని కళ్ళు మూసేసుకుని కూర్చున్నాను అక్కడే కుర్చీలో. ఒక 5 నిమిషాలకి ఇలా ఉలిక్కి పడ్డాను. తీరా చూస్తే రూమ్ లో ఎవరూ లేరు కదా అని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళినప్పుడు నందా గారు, శివప్ప గారు, ఇంకో ఎవరో ఒక ఒక ఆయన ఉన్నారు. నేను లోపలికి వెళ్ళగానే పత్రి సార్ నన్ను ఇలా చూసి కళ్ళల్లో కలిపెట్టి ఇలా చూసి, మేడం చేసుకుంటారా అని అడిగారు. ఏంటో తెలియదు, ఎందుకు అడుగుతున్నారో తెలియదు. అప్పుడు నేను వెంటనే అద్భుతంగా చేసుకుంటాను సార్ అన్న. చేసుకుంటారా మేడం అన్నారు. ఏం చేసుకోవడం తెలీదు. అక్కడ అప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు సంభాషణ. లోపలికి వెళ్ళగానే నా మొహం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చేసుకుంటారా మేడం అంటే నేను ఒకే ఒక్క మాట అన్నాను. గురువు చెప్పిన మాటలో ఏదో పరమార్థం ఉంటాది అనుకుని చేసుకుంటాను సార్, అద్భుతంగా చేసుకుంటాను అన్నాను. అంటే రాసుకోవయ్యా నందా, ఏంటో తెలియదు గాని అద్భుతంగా చేసుకుంటాదంట, రాసుకో, దట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్, రాసుకోవయ్యా అన్నారు. నేను అప్పుడు నందా సార్ని అడిగాను, సార్ ఏంటి చేసుకోవడం, మీరేంటి రాసుకోవడం అన్నాను. ఏం లేదు మేడం, ఇక్కడ ధ్యానం చేసి ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళకి, ధ్యానం క్లాసులు చెప్పి ధ్యానం లోతులు 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 వెళ్ళిన వాళ్ళకి, పరిపూర్ణంగా జ్ఞానాన్ని పొందిన వారికి శరీరంలోంచి బయటికి రాగానే దేవతలే ఎదురొచ్చి ఆహ్వానించి తీసుకెళ్లి వాళ్ళని ఉచితాసనంలో సింహాసనంలో కూర్చోబెట్టి సన్మానాలు చేస్తారట. శరీరంలోంచి బయటికి వెళ్ళగానే అది మాట్లాడుకుంటున్నారట అక్కడ. సార్ చెప్తున్నారట, వాళ్ళు వింటున్నారట. నేను అప్పుడే వెళ్ళాను కదా, నేను ఆ సంభాషణ అంతా వినలేదు. నన్ను చూడగానే మీరు కూడా చేసుకుంటారా అని అడిగారు. ఏం చేసుకుంటానో నాకేం తెలుసు, అందుకని అద్భుతంగా చేసుకుంటాను సార్ అన్న. అంటే ఏంటి, ఎప్పుడైతే నేను అద్భుతంగా చేసుకుంటాను సార్ అన్నానో అలాంటి అద్భుతమైన శక్తిని తన కళ్ళ ద్వారా, చూపు ద్వారా నాకు అందిస్తారు. అది గురువు. అందుకే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. మన యొక్క స్థితిని మార్చేస్తాడు, మన సృష్టిని మనమే మార్చుకునేటట్టు చేస్తాడు. అంతేకాదు మన మరణం కూడా మన చేతిలోనే
మరణం తర్వాత జీవితం కూడా మన చేతుల్లోనే. అందుకే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పిన ఏకైక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. ఇన్ని అని చెప్పడానికి అలవిగాని అన్ని మనకి చెప్పేసి వెళ్ళిపోయారు. 4 వేదాల సారమంతా మనకి సామాన్యమైన పాటలలో, సామాన్యమైన పదాలలో, ప్రసంగాలలో చెప్పేసి వెళ్ళిపోయారు. ఎందుకని అవునమ్మా, నిజం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదూ మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారు, ఎలా అర్థం చేసుకున్నారు, ఏ కోణంలో వారు అర్థం చేసుకున్న జ్ఞానాన్ని మరి మనకు అందించారు. నాకైతే చాలా చాలా ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను మేడం గారి దగ్గర నుండి. సో అదే అండి పిరమిడ్ మాస్టర్ అంటే. అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.